కాక్రోచ్ జనతా పార్టీ ఒక వినూత్నమైన ప్రోగ్రాంతో ముందుకొచ్చింది. ఈ 15th నుంచి, ఆగస్ట్ 15th నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రోగ్రామ్ సర్పంచ్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాంతో ముందుకొచ్చింది. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కదా సతీష్ గారు, ఇప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి అధ్వాన పరిస్థితులు ఉంటాయో మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి ప్రోగ్రామ్ ఇది. గ్రామాల్లో పాఠశాలల్ని బాగు చేసుకుందాం అంటూ అభిజిత్ దీప్కే పిలుపునిస్తూ ఉన్నారు. అంటే ఒక మంచి ఐడియా ఇది. అంటే సిజేపీ వ్యూహాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే సిజేపీ వ్యూహం ఏంటంటే, సిజేపీ ఎప్పుడైతే ఒక సక్సెస్ సాధించిందో ఈ నీట్ పేపర్ లీకేజ్ మీద, కొంచెం కేంద్రం కూడా దిగి వచ్చి కేంద్రం మీద రాజీనామా చేశారో, కొంత కాక్రోచ్ జనతా పార్టీ కొంత మూమెంటం వచ్చింది. అయితే కాక్రోచ్ ఈ జనతా పార్టీ ఇది ఒక ప్రెజర్ గ్రూప్గా ఉంటామని ప్రకటించడం అనేది ఒక ప్లస్ పాయింటే. ఎందుకంటే రాజకీయ పార్టీగా ఏర్పాటు చేస్తారని చర్చ జరిగింది. ఒకవేళ రాజకీయ పార్టీగా ఏర్పాటు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఊపు తగ్గిపోయేది. కానీ వాళ్ళు ఏమన్నారంటే, పబ్లిక్ తరఫున ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తామని అన్నారు. ఆల్రెడీ ఒక కార్యక్రమాన్ని కూడా వాళ్ళు తీసుకున్నారు. మనం చూస్తే క్యాబ్ బోల్తీ పబ్లిక్ అనే కార్యక్రమం సంబంధించి ఒక కార్యక్రమం చేపడతామని ఇప్పటికే ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమం అమలు కాబోతుంది. అలాగే మొత్తం దేశంలో ఉన్న అన్ని జోన్స్కి సంబంధించి ఇన్ఛార్జీలను, కార్యక్రమ రూపకల్పనకు సంబంధించి ప్రత్యేక కమిటీలు కూడా అభిజిత్ దీప్కే వేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే, కొత్తగా దేశవ్యాప్తంగా ఉన్న సర్పంచులకు సర్పంచ్ ఛాలెంజ్ అని ఒక ప్రకటించింది సిజేపీ. ఇదేంటిది? మహారాష్ట్రలో తన గ్రామమైన హింగోలి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభమవుతుందని అభిజిత్ దీప్కే ప్రకటించారు. ముందుగా అక్కడ సర్పంచ్తో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తారు. అదే తరహాలో దేశంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల మెరుగుకు సర్పంచులు పని చేయాలనేది కాక్రోచ్ పార్టీ ఉద్దేశంగా ఉంది. కరెక్టే. అంటే ఇప్పుడు సర్పంచులు సిజేపీ సోషల్ మీడియా ద్వారా గుర్తించడం, పాఠశాలను మెరుగుపరిస్తే వాళ్ళకి ఎప్రిషియేషన్స్ ఇవ్వడం అనేది మంచి ఆలోచనే. కానీ అసలు సర్పంచ్ అధికారాలపైన ప్రతి రాష్ట్రంలో కూడా చర్చే కదా, అసలు సర్పంచ్కి ఎక్కడ అధికారాలు ఉన్నాయి అన్న చర్చ కూడా నడుస్తుంది. కానీ ఒక మూమెంట్ అయితే బాగుంది, ఒక ఇంట్రెస్టింగ్ ఆలోచన అయితే తీసుకొచ్చారు కాబట్టి చాలా మంచిదే. అభిజిత్ దీప్కి కొన్ని పాయింట్లు కూడా రైజ్ చేస్తున్నారు. అంటే కొత్తగా పార్లమెంట్ భవనం కట్టుకున్నారు, ప్రధానమంత్రి నివాసాన్ని కొత్తగా కట్టుకున్నారు, స్కూళ్ళు కొత్తగా కట్టడానికి ఇబ్బంది ఏంటి, చాలా స్థితిగతులు బాగోలేదు, ఎప్పుడు పడిపోతాయో తెలియని స్థాయిలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయన్న అంశాన్ని ప్రశ్నిస్తున్నారు. రైతులు, కూలీల పిల్లలు దేశ భవిష్యత్తు కాదా అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ చాలామంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు, దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఇవన్నిటిని ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలి కదా. అలాగే చాలా స్కూళ్ళల్లో మరుగుదొడ్లు లేవు, బాలికలు ఇబ్బంది పడుతున్నారు. వీటిని ఎన్నింటినీ ఒక పైలట్ ప్రాజెక్టుగా కానీ, ఒక టార్గెటింగ్ ప్రాజెక్టుగా ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఇలాంటి చాలా అంశాలని ఇప్పుడు అభిజిత్ దీప్కే ప్రశ్నిస్తున్నారు. మరి ఇది కార్యక్రమం అయితే మంచిదే. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నారు, ఎక్కడైనా సదుపాయం లేకపోతే దాన్ని రికార్డ్ చేసి పంపించమంటున్నారు, పేరెంట్స్ని కానీ వేరొకరిని. పాఠశాలలో ఉన్నా లేదా లేని సదుపాయాలు నమోదు చేసేందుకు సిజేపీ ఒక ప్రింట్ చేసుకోగల ఎడిట్ ఫారాన్ని కూడా అందుబాటులోకి తీసుకుపోతుంది. సోషల్ మీడియా ద్వారా అందించే లింక్లో ఈ ప్రచార వీడియోలతో పాటు పూర్తి ఫారాలను కూడా పొందవచ్చు. వాటిని నింపి పంపించే ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే మరి ఈ కాక్రోచ్ పార్టీ చేపట్టిన ఈ కొత్త ప్రజా ఉద్యమం స్కూల్కి సంబంధించి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కానీ అడ్రస్ చేస్తున్న అంశం అనేది కరెక్టే. కానీ దీన్ని మరింత రాజకీయం చేయకూడదు. కాక్రోచ్ పార్టీ పబ్లిక్ ఇష్యూ అంటే పబ్లిక్ ఇష్యూ లాగానే ఉండాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం పైన బలమైన ఉద్యమాన్ని అయితే నిర్మించారు, అందులో నో డౌట్. కానీ కేంద్రం కూడా కొంత ఆలస్యమైన దానిపైన స్పందించింది. కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ ప్రశ్నాపత్రాల నిర్వహణ వీటన్నిటికి సంబంధించి నందన్ నీలేకల్ లాంటి ప్రముఖులందరితో ఒక కమిటీ కూడా వేశారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీల్లో కూడా కొన్ని బదిలీ జరిగాయి, కొంత ప్రక్షాళన ఉపక్రమించారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రతిదాన్ని కూడా కాక్రోచ్ పార్టీ దీన్ని ఒక ఇష్యూగా మాట్లాడవచ్చు, ఇష్యూగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా మీతో పాటు మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడతాం. కానీ ప్రారంభం నుంచే దీన్ని రాజకీయ కోణంలో కాకుండా కేవలం ప్రజా సమస్యల పరిష్కారం, అలాగే విద్యా సదుపాయాలు మెరుగుదల, ఈ రెండు అంశాల నేపథ్యంలోనే వీటిని అడ్రస్ చేస్తే మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది, మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. అలాగే ప్రభుత్వం కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఏంటంటే కొందరు ఇలాంటి వాటిల్లో మళ్ళీ రాజకీయ పార్టీలు ఎమర్జ్ అయిపోయి వాళ్ళు కొన్ని విమర్శలు, ఆరోపణలు చేశారు అనుకోండి, ఇది ఒక రాజకీయపరమైన అంశం అయిపోతే మీ యొక్క అసలు లక్ష్యం అయితే దెబ్బతింటుంది. దయచేసి ఈ స్కూళ్ళ అభివృద్ధి వీటిపైన మీరు ఒక ఉద్యమం చేస్తున్నారు, మంచి ఉద్యమమే. ఇప్పటికీ చాలా స్కూళ్ళలో మెరుగైన వసతులు లేవు, వాస్తవం. అలాగే స్కూల్ పిల్లలు చాలా వరకు ఫీజులు చెల్లించుకోలేకపోతున్నారు, దానిపైన ఒక కంట్రోల్ లేదు. ఆల్రెడీ తమిళనాడులో విజయ్ ఒక కంట్రోల్ సిస్టమ్ తెచ్చారు.
మిగతా ప్రభుత్వాలు ఫీజులు కమిటీలను వేసే కానీ కమిటీలే ఉన్నాయి కానీ వాళ్ళ కమిట్మెంట్ లేదు. అది వాస్తవం. తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడుతున్న వాతావరణం ఉంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో గతంలో కంటే ఇప్పుడు కొంత హాజరు శాతం పెరిగింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా బోధిస్తున్నాయి. ఎంత విచిత్రం అంటే ఈ మధ్యకాలంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే నో వేకెన్సీ బోర్డ్స్ పెట్టారంటే, అంటే ఇంకా ఫుల్ అయిపోయింది, నో సీట్స్ అని గవర్నమెంట్ స్కూల్స్ పైన పెట్టారంటే ఇది చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మణికొండలో ప్రభుత్వ హై స్కూల్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాకు సమీపంలో. ఇప్పుడు ఆ స్కూల్కి అదే పరిస్థితి వచ్చింది. నో సీట్స్ అని బోర్డు పెట్టారు అక్కడ. అలాగే ఏమైంది, ఆ స్కూల్లో చదువుకుంటున్న కొందరు పూర్వ విద్యార్థులు, తర్వాత పిల్లలు బాగా చదువుతున్నారనే వాళ్ళందరూ కొంత ఇనిషియేటివ్ తీసుకుని ఆ స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్ది రోజు ఏ వరకు పాఠాలు బోధిస్తున్నారు, ఏం జరుగుతుందన్న దాని మీద మోనిటరింగ్ చేస్తున్నారు. అంటే ఒక ఇనిషియేటివ్ అనేది ఒక స్టార్ట్ అయింది. నాకు చాలా ఆనందం అనిపించింది ఆ స్కూల్ చూస్తే. చిన్నప్పుడు మనం అందరం ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రశ్నలు, ఈ అంశాలు, తల్లిదండ్రులకు సమస్య ఉంది, విద్యార్థులకు సమస్య ఉంది, విద్యార్థులకు వేదన ఉంది. అందుకు దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా నిర్మించండి, తప్పులేదు. ప్రజా సమస్యగా దీనిని మార్చండి, తప్పులేదు. ఖచ్చితంగా దీన్ని దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. కేంద్రం కూడా ఇందులో ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. కానీ దయచేసి రాజకీయాలను జొప్పించొద్దని కాంగ్రెస్ పార్టీకి నేను అపీల్ చేస్తున్నా. దీంట్లో సడన్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇంక వేరే పార్టీ వాళ్ళు వీళ్ళు వచ్చేసి బీజేపీపై ఉన్న ఒక రాజకీయ వైరం కానీ, సైద్ధాంతిక విభేదాలు, వీటన్నిటిని మైండ్లో పెట్టేసుకొని దీన్ని మళ్ళీ రాజకీయంగా రప్చర్ చేశారనుకోండి, మళ్ళీ అసలు లక్ష్యం దెబ్బతింటుంది. అభిజిత్ దీప్కి విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. లేదా నిజంగా మీరు రాజకీయాలకు రావాలనుకుంటే రాజకీయ పార్టీ పెట్టుకోండి, మీకు ఎవరు కాదన్నారు. యూ హ్యావ్ రైట్, కాన్స్టిట్యూషన్ మీకు అవకాశం కల్పిస్తుంది కదా. కానీ అలా కాకుండా మీరు ఒక ఉద్యమంగా అయితే చాలా రిజల్ట్ బెస్ట్గానే ఉంటుంది. అనవసరంగా రాజకీయ పార్టీని ఇందులో మీరు ఒకవేళ దిగితే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఇస్తే మాత్రం మీరు అనుకున్న లక్ష్యం సాధించే ఛాన్స్ లేదు. ప్రకాష్ రాజ్ ఓటు పోయింది.